ఏపీలో పొత్తు రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తుపై ఓ క్లారిటీ ఉన్నా వారితో బీజేపీ కలుస్తుందా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. పొత్తుపై బీజేపీ జాతీయ నాయకత్వం సంకేతాలు ఇస్తున్నప్పటికీ సీట్ల సర్దుబాటు వ్యవహారమే ప్రధాన అంశంగా మారింది. ఇదే అంశంపై పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చిస్తారని ప్రచారం జరిగినా చివరకు పవన్ హస్తిన టూర్కు బ్రేక్ పడింది. అసలు టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా? ఏపీలో హీటెక్కిస్తున్న పొత్తుల రాజకీయాలు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వాయిదా. జనసేన టీడీపీ కూటమిలోకి బీజేపీ ఎంట్రీపై కొనసాగుతున్న సస్పెన్స్. పొత్తులపై బీజేపీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందన్న ఏపీ బీజేపీ చీఫ్. పరిస్థితులన్నిటి కూడా సమీక్షించుకుని సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. పవన్ రాజకీయాలపై మంత్రి వేణు కీలక వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని వచ్చాడు. ఏం ప్రశ్న మనకు అర్థం అవుతుంది. ఆయన ప్రశ్నించుకోవాలి. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా? పొత్తుకు దారేది? ఏపీలో పొత్తు రాజకీయాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా అనే అంశంపై క్లారిటీ రావడం లేదు. టీడీపీతో పొత్తు ఉంటుందనే విధంగా బీజేపీ జాతీయ నాయకత్వం సంకేతాలు ఇస్తున్నప్పటికీ సీట్ల సర్దుబాటు వ్యవహారంపై స్పష్టత వచ్చిన తర్వాతే పొత్తులపై క్లారిటీ వస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల కిందట చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా హస్తిన వెళ్లి ఈ అంశంపై బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చిస్తారని ప్రచారం జరిగింది. కానీ పవన్ ఢిల్లీ పర్యటనకు బ్రేక్ పడింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు బ్రేక్ పడటంతో విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. బీజేపీతో పొత్తు, సీట్ల పంపకం అంశంపై ఆయన చంద్రబాబుతో మంతనాలు జరుపుతారని సమాచారం. విపక్షాల పొత్తుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతున్న వేళ బీజేపీ అగ్రనేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఓ కాంక్లేవ్ లో పాల్గొన్న ఆయన ఉత్తరాదిలో ఒంటరిగానే పోటీ చేస్తున్న తాము దక్షిణాదిలో నమ్మదగిన మిత్రులతోనే కలిసి వెళ్తామని చెప్పారు. ఎన్డీఏలోకి పార్టీలు వస్తుంటాయి పోతుంటాయన్న అమిత్ షా ఏపీలో పొత్తులపై త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్పారు. అయితే నమ్మదగ్గ వ్యక్తులతోనే పొత్తులన్న అమిత్ షా మాటల ఆంతర్యం ఏంటనే రాజకీయ చర్చ జరుగుతోంది. అటు విపక్షాల పొత్తుపై రకరకాల ప్రచారం జరుగుతున్న వేళ పార్టీ నేతలకు బహిరంగ లేఖ రాశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పొత్తుపై నాయకులెవరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. భిన్నాభిప్రాయాలుంటే తన దృష్టికి తీసుకురావాలన్న పవన్ మరో 2 రోజుల్లో కూటమి పోటీ చేసే స్థానాలపై స్పష్టత వస్తుందని లేఖలు తెలిపారు. పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని పవన్ హెచ్చరించారు. మరోవైపు ఏపీలో పొత్తులపై రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్టానం సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆమె అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్తామని తెలిపారు. పొత్తులపై ఆధారపడి తాము ఏ కార్యక్రమాలు చేపట్టబోమని, పార్టీ బలోపేతం కోసమే తమ ప్రయత్నాలు ఉంటాయని అన్నారు. భారతీయ జనతా పార్టీ తన ప్రస్థానాన్ని 2 పార్లమెంట్ సభ్యులతోటి ప్రారంభించింది. ఇవాళ 300 ముగ్గురిని గెలిపించుకుంది. రాబోయే కాలంలో 350 మందిని కూడా గెలిపించుకునే స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎదిగింది. అప్పటి పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ స్థాయికి ఎదగలిగింది. కనుక అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, పరిస్థితులన్నిటి కూడా సమీక్షించుకునే సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. పొత్తులపై బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈసారి అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరకపోవచ్చని కామెంట్ చేశారు. టీడీపీ అన్ని అంశాలపై పూర్తి స్పష్టతతో ఎన్డీఏలో చేరాల్సి ఉంటుందన్నారు. ఏరు దాటాక కూడా నావతోనే పయనం చేయాల్సి ఉంటుందన్నారు ఐవైఆర్ కృష్ణారావు. ఇంకోవైపు పవన్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వేణు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ తనని తాను ప్రశ్నించుకోవాలన్నారు. రాజకీయాల్లోకి పవన్ ఆశతో వచ్చారా, ఆశయంతో వచ్చారో చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని వచ్చాడు. ఏం ప్రశ్న మనకు అర్థం అవుతుంది. ఆయన ప్రశ్నించుకోవాలి. మనం ఆయన్ని ప్రశ్నించాలి. అసలు నీ ఆశయం ఏంటి నాయన? నువ్వు ఆశ కోసం వచ్చావా, ఆశయం కోసం వచ్చావా? ఇంతకాలం మమ్మల్ని పేదలుగానే ఉంచడానికి ప్రయత్నించినటువంటి వాడికి సహాయం చేయటమే నీ ఆశయం అయితే అది మాకొద్దు. అతనిచ్చేది మీకు ఆశ అయితే అది కూడా మనకొద్దు.
ఇప్పుడు ఆయన బీజేపీతో కలపడానికి చాలా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మొత్తానికి ఓవైపు అధికార వైసీపీ ఒంటరిగా సిద్ధమవుతుంటే ప్రతిపక్షాలు పొత్తుకు ఇంకెంత దూరం అనే చర్చ జరుగుతోంది.